ఖమ్మం జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నదీ జలాలు వైరా రిజర్వాయర్కు చేరుకోవడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఒకవైపు కృష్ణా, మరోవైపు గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పరవళ్లు తొక్కుతున్నాయి. ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల స్వప్నం నెరవేరింది. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలో 2 పంటలు పండించాలని చెప్పేసి రైతాంగం దశాబ్దాల తరబడి కలలు కంటున్నారు. ఆ కలలు నిజమయ్యాయి. ఈ గోదావరి కృష్ణా జలాలు రెండింటిని కూడా ఉపయోగించుకొని భవిష్యత్తు వాళ్ళు ఏ విధంగా పంటలు పండించబోతున్నారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు మీకు ఒకవైపు కృష్ణా జలాలు వస్తున్నాయి, మరోవైపు గోదావరి జలాలు పరుగులు తీసుకుంటూ వైరా రిజర్వాయర్కి చేరుకున్నాయి. ఏమంటారు మీరు? ఖమ్మం జిల్లా అంటేనే రైతు కుటుంబాలు ఉన్నటువంటి జిల్లా. ఈరోజు సాగర్ ఆయకట్టుతో పాటు గోదావరి జలాలు కూడా వైరా ప్రాజెక్టు తీసుకురావడం అనేది అది చిరకాల స్వప్నం. యుగాల నుంచి రైతులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అది సాధ్యపడింది. మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు మరియు 2 మంత్రులు, మా శాసనసభ్యులు మాలోతు రామదాస్ గారి కృషి వల్ల నిన్ననే ఎస్కేప్ క్లాకుల ద్వారా గోదావరి జలాలని తీసుకురావడం జరిగింది. మీరు చెప్పండి, ఇకపై రైతాంగం అంతా కూడా 2 పంటలు పండించుకుంటాం అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తారు. ఇప్పటివరకు కూడా సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడిన పరిస్థితి ఉంది. వర్షాధార భూములు కూడా ఈరోజు చాలా మంది ఇకపై మాకు కూడా గోదావరి జలాలు వస్తాయి, మేము కూడా పంటలు పండించుకుంటాం అని చెప్పేసి రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈ తరుణంలో మీరేమంటారు చెప్పండి? ఒక రైతుగా మాకు నిన్ననే ఆ నమ్మకం ఏర్పడింది. గోదావరి నీళ్ళు అనేది మన వైరా రిజర్వాయర్కి రావటం చాలా సంతోషదాయకం. మాకు ఈ వైరా ప్రాజెక్టు కింద అంతా రైతాంగం, మొత్తం రైతాంగం ఈ చెరువు నుంచి మధిర మండలం, వైరా మండలం, తల్లాడు మండలం మూడు మండలాలకు కూడా రైతాంగానికి ఉపయోగపడే నీళ్ళు. సాగునీరే కాకుండా త్రాగునీరుకి కూడా 50 గ్రామాలకి సాగునీరు ఇచ్చేది కూడా ఈ చెరువు నుంచే. మధిర మండలం మొత్తం కొంజర్ల, వైరా, తల్లాడ ఈ 5 మండలాలకు కూడా ఇక్కడి నుంచే సాగునీరుతో పాటు త్రాగునీరు వెళ్ళింది. దీనికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 పంటలు సస్యశ్యామలంగా వేసుకుంటాం. 28,000 ఎకరాలకు ఆయకట్టు దీనిది. సస్యశ్యామలంగా ఎప్పుడు ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఎప్పుడు కూడా ఈ 18 అడుగులు నిరంతరం ఎట్నే ఉంటుంది. మాకు మాలోతు రామదాస్ నాయక్ గారు గర్వకారణంగా మేము చెప్పుకుంటూ మాకు రైతాంగం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపై ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని పంటలతో విరాజిల్లబోతుంది, విలసిల్లబోతోంది. ఇప్పటివరకు కూడా సాగునీరు అందుతుందో అనేది రైతాంగం అంతా కూడా భయం. పంట సాగు చేసిన తర్వాత పంట పండి ఆ కోత కోసి పంట ఇంటికి చేరే వరకు కూడా రైతాంగం బిక్కుమంటూ భయాందోళనలో బతకాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే సాగునీరు ఇప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి. సాగర్ రాయకట్టంతా కూడా చివరి భూములకు కూడా నీరు అందక రైతాంగం అంతా కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అవస్థలు పడ్డారు. కానీ ఇకపై ఆ అవసరం లేదు. గోదావరి జలాలతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కాబోతుంది. రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైరా ప్రాంతంలో ఇకపైన సిరుల పంటలు పండబోతున్నాయని చెప్పేసి రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పండగ వాతావరణంలో పండుగ చేస్తున్న పరిస్థితి మనకి, గోదావరి జలాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓటు